హలో గైస్, ఈరోజు నేను ఆన్లైన్ రికార్డెడ్ సెషన్కి ఓవర్ వాయిస్ ఇచ్చి చేద్దామని చెప్పేసి చేశాను. అండ్ దీంట్లో నేను మ్యాక్సిమం మీకు ఎక్సర్సైజెస్ అనేది కవర్ చేస్తాను. స్థితిలో ఉండి సైడ్ టు సైడ్ హ్యాండ్స్ పైకి కిందకి. ఇప్పుడు ఇది మిడిల్లో వచ్చేది అటెన్షన్. స్టాండర్డ్స్కి మనం చేతులు వెనకాల పెట్టి కాలు దూరం పెడతాం కదా, సిమిలర్ టు దట్ కాలు దూరం వెళ్తున్నప్పుడు చేతులు దూరం వెళ్ళి పైన కలుస్తుంది. అండ్ మరి ఇటు సైడ్ అటెన్షన్ మిడిల్లోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇలా 30 టైమ్స్ ఖచ్చితంగా చేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ సిమిలర్ టు దట్టే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తారు. ఏమంటే కాస్త నీ బెండ్ చేసి దేవి పొజిషన్ లాగా వచ్చి మరి అటెన్షన్కి వస్తాం. మరి సైడ్ ఆపోజిట్ లెగ్ పెట్టి దేవి పొజిషన్కి వచ్చి మరి నార్మల్కి వస్తాం. రెడీ, స్టార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ రొటేషన్కి వెళ్తాము. అండ్ హిప్ రొటేషన్లో మనకి క్లాక్ వైజ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. ఓకే, స్టార్ట్ డూయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పామ్ టు పామ్ బెండింగ్ వస్తుంది. నీ వరకు బెండ్ చేస్తాం రైట్ సైడ్, అండ్ నీ వరకు లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తాము. సో సైడ్ స్ట్రెచెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒకటి నార్మల్గా పడుకొని, ఒకటి బోర్లో పడుకొని. సో నార్మల్గా పడుకొని కాలు వచ్చేసి ఈ లెవెల్ పెట్టండి. ఓకే, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బోత్ లెగ్స్ చేయాలి. ఒకవేళ మీరు ఎల్బో సపోర్ట్ తీసుకొని చేయగలుగుతారు అంటే ఇలా పొజిషన్ పెట్టుకొని కడుపు బాగా కాస్త టైట్ కంప్రెస్ అయ్యేటట్టు పొజిషన్ ఉండాలి. బట్ చెస్ట్ బాగా పైకి లిఫ్ట్ చేసి షోల్డర్స్ వెనక్కి తోసి నెక్ బాగా స్ట్రైట్ పెట్టండి, కిందకి పెట్టకండి. ఓకే, సేమ్ అలానే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాస్త రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యాక క్యాట్ అండ్ కౌ పోస్చర్లో పొజిషన్కి వచ్చి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. సో ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ చేయాలన్నమాట. బర్డ్ డాగ్ అంటారు. సో బర్డ్ డాగ్. ఓకే, డాగ్ పోస్చర్ బర్డ్ పోస్చర్ లాగా హ్యాండ్స్ లిఫ్ట్. ఇంకా ఈ ఎక్సర్సైజెస్ కానీ ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.